అందరికీ నమస్కారం. నేను మీ శరణ్య ద క్రేజీ. ఇవాళ నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో చేపల చెరువులు చూడడానికి వెళ్తున్నాం. చెరువుకి వెళ్ళే దారిలో చూసారా ఎంత అందమైన వరి పొలాలు ఉన్నాయో. నేను చేపల చెరువులో చేపలు ఎలా పడతారో మీకు చూపిస్తాను. ఇదే మా తాతల చేపల చెరువు. సో ఇప్పుడు మనం మన తాతగారిని అడిగి చేపలు ఎలా పడతారో అడుగుతాం. చేపలు ఎలా పడతారు? ఒక 50 మంది కూలీలు చెరువుకు సరిపడా వలలు తీసుకొని చెరువులో దిగుతారు. ఆ వలలతో నీళ్ళల్లో దిగి ఆ గట్టున ఈ గట్టున వల పట్టుకొని లాగుతారు. చెరువులో ఉండేవాళ్ళు చెరువులో ఉంటారు. అలాగా ఈ చివరి వరకు లాగుతారు. లాగిన తర్వాత ఆ చేపలన్నీ వారకు వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత అవన్నీ అందులో కొన్ని చేపలు మాత్రం ఒక కండింగ్ కింద వేస్తారు. అదిగో ఆ కండింగ్ కింద వేసిన తర్వాత అందులో ఉన్న చేపలు పైన గట్టు మీద వేస్తారు. గట్టు మీద వేసి ఒక లారీ సరిపడా గట్టు మీద వేస్తారు. అవి కొట్టుకోవడం తగ్గిన తర్వాత అదిగో ఆ విధంగా ట్రైన్లో వేసి ప్యాకింగ్ చేస్తారు. చేసి ఆ లారీ మీద కాటా వేసి ఆ లారీ మీదకి ఎక్కిస్తారు. ఇప్పుడు మా తాతగారు చెప్పినట్టే కండం వేసి బలతోటి చేపల్ని దగ్గరికి లాగుతారు. ఇప్పుడు వాళ్ళు చేపలు పడడం మొదలు పెట్టారు. మనం వెళ్ళి ఎలా పడుతున్నారో చూద్దామా? ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా వాళ్ళు ఖండాన్ని దగ్గరికి లాక్కున్నారు. ఇప్పుడు ఖండంలో ఉన్న చేపల్ని ఐరన్ నెట్టులతోటి పట్టి వాటిని ఒకరికొకరు అందించుకుంటూ గట్టు మీద వేస్తారు.
గట్టు మీద ఉన్న చేపలు కదలడం ఆగాక ట్రేలో వేస్తారు. రండి, ఇప్పుడు మనం చేపలు ఎలా ప్యాక్ చేస్తారో చూద్దాం. చేపలు వేసిన ట్రే ఒక్కొక్కటి 40 కేజీలు వచ్చేలాగా చూస్తారు. తూకం వేసిన చేపల్ని ఇంకో ట్రేలోకి మార్చి ఐస్ వేసి లారీలో లోడ్ చేస్తారు. ఇలా ఒక్కొక్క లారీలో 250 ట్రేలు వేస్తారు. ఇలా లోడ్ అయిన లారీని వాళ్ళ ఐస్ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళి అన్లోడ్ చేసి థర్మాకోల్ బాక్స్లో ఫుల్ ప్యాకింగ్ చేసి వేరే స్టేట్స్కి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి.